లాస్ట్ టైంలో ఎవరు అసలు ప్రశాంతంగా తినేయట్లేదు. కనీసం లైబ్రరీకి వచ్చినా తిందాం. లైబ్రరీలో అసలు క్లాస్ ఎగ్గొట్టి తినే కిక్ అసలు వేరే ఉండదు. డెలీషియస్ ఉంది అసలు. మా అమ్మ పెట్టిన స్నాక్స్ అయితే అసలు సూపర్కే డూపర్. ఓరనైనా టీచర్ చూసేసింది. మేడం సారీ మేడం, చేతులు ఆడుకోరా బడవా. కట్టుకున్నా మేడం, సారీ మేడం. నేను ఎందుకు రాలేదురా అంటే, మేడం అది మా ఇంట్లో మా కుక్కకు శ్రీమంతం మేడం, అందుకే రాలేదు, క్షమించండి. ఈసారి నుంచి రెగ్యులర్గా వస్తాను మేడం, ప్లీజ్ క్షమించండి నన్ను. అరే అరే నీకు అగమ్మ కదా నాకు చెప్పకు, నీకు పనిష్మెంట్ ఇస్తున్నా. ఇది మొత్తం నువ్వే క్లీన్ చేయాలి. నాతో పని చేపిస్తుంది మేడం. ఈరోజు మేడంకి ఉందిరా, ఈరోజు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈరోజు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడంకి భయం తెప్పిస్తా అండ్ స్టూడెంట్ రివెంజ్ పవర్ అని చూపిస్తా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. వావ్ స్తా ఏమన్నారా మీకు పదమ్మా ఇది. సో మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఖాతా కారణంతా చేసి పెడదాం పదండి. సో మన ప్లాన్ ప్రకారమే మనం అయితే స్కేరీ టీచర్ 3D ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే ఆ మేడం ఇంటి దగ్గరికి. సో ఇప్పుడే తెలిసిన విషయం ఏంటిదంటే, ఈరోజు మన మేడం పుట్టినరోజు అట. సో మేడం పుట్టినరోజు అన్నప్పుడు మామూలు సెలబ్రేషన్స్ ఉండదు కదా, టపాకాయలు తెచ్చి సెలబ్రేట్ చేద్దాం. సో మన ఈ మేడం ఇంటి ముందు అయితే ఉన్నాం. సో మేడంకి టీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా గేట్ ఓపెన్ అవ్వట్లేదండి. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా టీ బీభత్సంగా తాగేసింది. సో ఇక్కడైతే తాళం వేసింది గైస్. అమ్మ టీచరు తాళం ఇస్తావా ఇంటికి? అయితే నీకు నీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటిదంటే, నువ్వు ఎప్పుడైతే డోర్కి తాళాలు వేస్తావో కిటికీకి బెడాలు పెట్టడం మర్చిపోకు. ఎందుకంటే దొంగలు కిటికీల నుంచి కూడా రావచ్చుగా. జామ్. సో ఇంటికి వచ్చేసాం. మేడం అయితే బయటికి వెళ్ళిపోయింది గైస్. సో వెంటనే పదరా వెళ్ళేసి మేడం కేక్ లో అయితే ఇంతకీ ఫైర్ క్రాకర్ ఏది? అరే యుద్ధానికి వెళ్ళి కత్తి మర్చిపోయానే. సో వెళ్ళి అయితే మన యుద్ధంకి సంబంధించిన కత్తి తెచ్చుకుందాం. బట్ మేడం వేర్ ఆర్ యు ఆర్ కమింగ్ అప్? ఐ థింక్ సో నేనైతే ఒకసారి ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోతా గైస్. మేడం ఇంట్లో బయటకు వెళ్ళిపోయినాక దెన్ ఓకే బ్యాక్ సైడ్ మేడం ఉంది, కిచెన్ సైడ్ అన్నమాట. సో మనకైతే ఫైర్ క్రాకర్స్ తెలిసిందే. మేడం అన్ని వస్తువుల్ని మనకు కావాల్సిన వస్తువులు స్టోర్ రూమ్ లో పడేస్తుంది. ఫైర్ రూమ్ లో వెతుకుదాం, స్టోర్ రూమ్ లో దొరుకుతుందేమో. షెడ్ స్టోర్ రూమ్ కాదు, షెడ్ దొరుకుతుంది. ఫైర్ క్రాకర్ ఫైర్ క్రాకర్ దొరికింది మనకు. బట్ మేడం ఇంటికి వెళ్ళిపోయింది, నో వరీస్. అండ్ ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం. అమ్మో ఏంది అట్లా చూస్తుంది. సో మేడం బర్త్డేకి అయితే నోడు బయటకు వస్తున్నా. కిచెన్ లోకి వెళ్ళింది లేండి. సెన్సిటివిటీ పెంచుకోవాలి గైస్, ఎందుకంటే చూడండి ఎంత బ్యాగ్ అవుతుందో వీడియో, అంటే సెన్సిటివిటీ వల్ల, అంటే లేకపోవడం వల్ల. సో ఇప్పుడైతే మనం వెళ్ళి జంప్ చేయరా, మళ్ళీ బయటకు వెళ్ళింది గైస్ కిచెన్ లోకి వెళ్ళి. బట్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఇన్ సైడ్. సో నౌ వీ నీడ్ టు గో నియర్ ద కేక్. అంటే మేడం బర్త్డే కదా, పాపం మేడం కేవలం చుట్టాలు అయినట్టున్నారు. సో అందుకే ఒకటే కేక్ ఉంది, మరి ఎందుకో తెలీదు. ఆ కేక్ కాదు మనం ప్లేస్ చేయాల్సింది. అండ్ టేప్ కూడా చూసింది ఏంటి? ఓకే వస్తుంది. నో గైస్, చూసేసింది మనల్ని స్టడీ రూమ్. నో అమ్మ ఓకే తప్పించుకున్నామని చెప్పొచ్చు. నో చూసేసి పట్టుకుదురా. అబ్బా ప్రాంక్ ఫెయిల్డ్ గైస్. నో వరీస్, ఎన్నిసార్లైనా నేను నీ బర్త్డేకి క్రాకర్స్ పేల్చే తీరుతా. నో వరీస్. పాపం మేడంకి ఎవరు ఎక్కువ చుట్టాలు ఏంటంటారు, ఒకటే కేక్ ఉంది. కానీ ఎందుకు అన్ని కేకులు ఏం చేసుకుంటుంది? హాల్లో 2 కేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో స్టడీ రూమ్లో ఒక కేక్ ఉంది, రూమ్కి ఒక కేక్ పెట్టుకుందా ఏంటి? సో ఓకే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఓకే నువ్వు ఎంత తిరుగు. మేడం మీకు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు, బర్త్డే హ్యాపీ, పుట్టినరోజు ఇలా శుభాకాంక్షలు. హిందీలో ఏమంటారో నాకు తెలియదు. అండ్ ఇంకా ఇప్పటికే ఇంతలు విశేషాలు ఈ మేడం చేసేంత వరకు. అండ్ సో గైస్ మళ్ళీ మేడం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో మేడంకి ఎన్ని ఎపిసోడ్స్ పోయినాయని టీ అంటే మాత్రం ఏమంటారు ఇష్టం తగ్గదు అనుకుంటా. సో ఇప్పుడైతే మన పనిలో పడిపోదాం. అండ్ ఒకటి చెప్పాలనుకుంటాను గైస్, ఏంటంటే థ్యాంక్ యూ. వై? బికాస్ 160 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం సారీ, ఎందుకంటే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. పర్లేదు, అంటే కొంచెం అడ్జస్ట్ కండి.
ఒక 1-2 మంత్స్లో రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయి డే బై డే. సో ఇప్పుడైతే మేడం ఎక్కడికి వెళ్తుందో తెలీదు. మేడంకి ఎక్కువ చుట్టాలు వేయాలనుకుంటా గాయస్, అందుకే నన్ను బయటికి వస్తుంది. ఏంది ఓహో హాట్ వెనకమ్మ ఇంత పెద్ద నెత్తిమి ఇంత కంపేసుకొని ఉంటావు నువ్వు. టీచర్ ఏంటి ఎటు వెళ్ళింది ఇప్పుడు? ఏందా గ్లిచ్? అగో గ్లిచ్ మరొట ఏందయ్యా ఇక్కడికి వస్తుంది? రోడ్డు మీకు వస్తుందా ఏంటి? రోడ్డు మీకు వస్తుంది నేను అయిపోతా. మేడం నేను కూడా మీ బర్త్డే పార్టీలో జాయిన్ కావచ్చా? ఏం లేదు, ఒక కేక్ పీస్ తీసుకొని వెళ్ళిపోతా అండ్ మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తా అంతే, ఈ 5 క్రాకర్ తోటి. సో మేడంకి ఎక్కువ రిలేటివ్స్ లేరనుకుంటా, అయినా కానీ ఏమంటారు చాలా కేక్స్ ఉన్నాయి గైస్. ఇప్పుడు హాల్లో నుండి కేక్స్ ఉన్నాయి, స్టడీ రూమ్ లో కేక్ ఉంది, ఇంతకుముందు చూసాం కదా. కేక్స్ మాత్రం రూమ్ కూడా పెట్టుకుంది అనుకుంటా, టీ లాగానే సేమ్ కేక్స్ అంటే కూడా పిచ్చి అనుకుంటా మేడంకి. సో వెళ్తుంది, వెళ్ళు నీకోసం ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ బర్త్డే కోసమే చాలా అద్భుతంగా జరగబోతుంది నీ బర్త్డే అయితే. సో బర్త్డే నువ్వు త్వరగా వెళ్ళిపోతే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అంటే ఐ మీన్ ప్రిపరేషన్ డెకరేషన్ కూడా అంత ఫాస్ట్గా జరిగిపోద్ది. సో వెళ్ళు, ఏదో ఒక రూమ్లోకి వెళ్ళు. సో వెంటనే మనం అయితే ఈ డోర్లోకి వెళ్ళి వెళ్దాం గైస్. కమాన్ హలో ఓకే, బుక్ అయితే చదువుకుంటుంది గైస్. చెప్పండి అంటే ఇప్పుడు స్కేర్ టీచర్ 3D ఇప్పుడు ఏమని చెప్తా అండి, ఒక్క నిమిషం. దీన్ని రీప్లేస్ చేసే టేప్ తీసుకో, దీనికి వేసాయి సాల్ట్ తీసుకో, దీంట్లో వేసాయి. ఓకే కేక్ తీసుకొని పదా వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క అంటే 2 లెవెల్స్ ఆడాలా, ఇంకా ఎక్కువ లెవెల్స్ ఆడాలి చెప్పండి. సో ఈ వీడియో తోటి మన ఛానల్ అయితే ఒక రేంజ్ లోకి అయితే తీసుకెళ్ళబోతున్నాం. అండ్ ఇంకెవరైనా ఓకే అంత మించి లెవెలేనా, సరే ఉండి ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం టీచర్ బర్త్డేని. ఓకే అంటించు క్యామెన్. ఎంత పొడుగుందేందిరా తీగ. క్యామెన్ బ్లాస్ట్. వా బూమ్. కేక్ టేస్ట్ బాగుందా? అండ్ అక్కడనే ఉంది కేక్. సో మనమైతే మా టీచర్ మీద రివ్యూ తీసుకున్నాం గైస్. సో చెప్పండి ఒక వీడియోకి ఒకటే అంటే 2 లెవెల్స్ ఆడాలా లేదంటే ఇంకెక్కువ లెవెల్స్ ఆడాలా? అండ్ మన వీడియోకి ఎక్కువ ఫస్ట్ రీచ్ పెరిగింది మాత్రం ఈ స్కేర్ టీచర్ 3D తోటి. అండ్ నెక్స్ట్ మంజుమల్ బాయ్స్ తోటి మన ఛానల్ అయితే గ్రో అవడం జరిగింది. సో చెప్పండి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో. సో ఇంకొక లెవెల్ అయితే ఆడదాం. నెక్స్ట్ నొక్కేస్తున్నాను, నో థ్యాంక్స్. సో టీచ్ మిస్టీ ద లెసన్ షీ విల్ నెవర్ ఫర్గెట్ ప్లేసెస్ స్పైడ్ ఇన్ హర్ ఫేవరెట్ బుక్. సో గైస్ మనల్ని అయితే ఊకే ఇబ్బంది పెడతా ఉంటుంది కదా. అంటే మేడంకి ఒక అద్భుతమైన జీవిని అంటే పెట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. అంటే గిఫ్ట్గా కాదులేండి. సో ఇదైతే ఏమంటారు గిఫ్ట్గా కాదులేండి, బర్త్డే గిఫ్ట్ కూడా కాదు, ఎందుకంటే మేడం దగ్గరికి తీసుకొని మేడంకి ఇచ్చేస్తున్నాం కాబట్టి. సో మేడం అయితే ఒక బుక్ చదువుకుంటుంది. ఆ బుక్ ఎక్కడుందో తెలుసుకోవాలి అండ్ గ్లౌసెస్ ఎక్కడన్నా తీసుకోవాలి, ఎందుకంటే ఆ స్పైడర్ ఎంత డేంజరస్ మనకి తెలియదు కదా. సో ఆ స్పైడర్ని మనం తీసుకొచ్చి ఆ బుక్లో పెట్టితే నిష్కేల్ కథం టీచర్ కా పని. సో ఈ దెబ్బతో టీచర్ అవుట్ అనుకుంటున్నాను. అవుట్ కాదా చెప్పండి. అండ్ ఈ సెన్సిటివిటీ ఎలా పెంచుకోవాలో కూడా చెప్పండి గైస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్లౌజెస్ వచ్చేసి వర్క్షాప్లో ఉంటాయి. వర్క్షాప్ వర్క్ షాప్కి ఇవే వచ్చేసి ఇదే. ఓకే ఇటు వెళ్ళి కామన్ వర్క్ షాప్లోకి ఎంటర్. గ్లౌజెస్ తీసేసుకో బాబు. ఎస్ గ్లౌజెస్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఏ రూమ్లోకి వెళ్తుంది? కనిపెట్టేసింది ఆల్మోస్ట్. అమ్మో అక్కడ ట్రాప్ కూడా పెట్టింది గాయస్. ఫస్ట్ అయితే మనం బయటికి వెళ్దాం. డ్యాన్స్ అవుతుందా మేడం? ఓరి నాయనో అది డ్యాన్స్ కాదురా, రింగ వామ్మో ఏంది అది డ్యాన్స్ మరోట. అరే దీన్ని ఫుల్ స్క్రీన్లో ఎలా రా చూడడం, మీకు ఇక్కడ జూమ్ చేస్తాలేండి. ఓకే అది ఏ రూమ్ ఉంటుందా? షోరూమే అనుకుంటా, షోరూంలోనే ఉంటుంది అనుకుంటా స్పైడర్. ఏం రూమ్ బాబు అది? టార్చర్ రూమ్. ఎస్ టార్చర్ రూమ్లో అయితే స్పైడర్ అయితే ఉందిగా. ట్రాప్ అది పనికిరాంది అనుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ స్పైడర్ని కలెక్ట్ చేసుకుందాం. కామన్ వచ్చేసి వామో స్పైడర్ ఏంటి ఇన్వెంటరీలోకి వచ్చేసింది. కామన్ బయటికి వెళ్ళిపో. ఇక్కడ నుంచి వెళ్ళి నిచ్చింది దిగు. ఎస్ ఓకే ఇక్కడ నుండి దాక్కో మేక. టీచర్ వచ్చి కొట్టుద్ది కట్టతోడి. సారీ లాల్. ఓకే బుక్ ఏ రూమ్లో ఉంది? అది
ఓకే వెళ్తుంది. ఆమెకు ఇంకేదో కావాలట బుక్ చదువుకోవడానికి. ఏంటి నీ ఇక్కడ స్ట్రక్ అయిపోయా. స్టడీ రూమ్. ఎస్ గైస్, మేడం అయితే స్టడీ రూమ్ ఉంది. స్టడీ రూమ్కి మనకు ఎంట్రన్స్ అయితే తెలుసు. సో మేడం గారు మీకు ఒక పెట్, అందమైన పెట్టిన అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. బట్ ఓపెన్ కరోరే. మేడం బయటకు వస్తుంది అనుకుంటా. బయటికైనా ఎస్ అమ్మా 3Dలో తప్పించుకున్నాం. ఎస్ స్టడీ రూమ్లో నో గైస్. ఇదేనా కాదా నాకెందుకో. ఓకే స్పెట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇదే బుక్ కనిపిస్తుంది. ఎస్ పద ఓపెన్. ఓకే ఇక్కడనైతే ఉందాం గైస్. అండ్ ఇక్కడ ఈ డోర్ కూడా క్లోజ్ చేసేస్తే సెట్. డోర్ క్లోజ్ కా బాబు. ఎస్ డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. మేడం లోపలికి వచ్చేసింది. మనం బయటికి వెళ్ళిపోదాం. కిటికీ తలుపులు తెరిచేసుకొని ఇక్కడ స్ట్రక్ అయిపోయా. ఏంటి గైస్ రూమ్కి ఒక డైనింగ్ టేబుల్. మన దగ్గర ప్రిన్సిపల్ కదా, మన దగ్గర ఇక్కడ డబ్బులు తీసేసుకొని ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంది. నీ ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు కావాలా? వెళ్ళు చదువుకోపో, బుక్ చదువుకో. వావ్ బాగుంది. స్పైడర్ ఎలా ఉంది? మమ్మల్ని టార్చర్ చేస్తావు కదా, ఇదేం నీకు ఇచ్చిన రివర్స్ పనిష్మెంట్. సో ఈ వీడియోకి అయితే ఇంతగా చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో. 150 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంలో కొంచెం ఏదో అట్లా ట్రై చేద్దాం అనుకున్న వీడియోస్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని. సో చెప్పండి ఈ వీడియో అంటే ఎలా ఉంది, మంచిగా ఉందా, నచ్చలేదా, ఇంకా ఏమేమి చేంజెస్ చేయాలి. సో చెప్పండి ఈ వీడియోకి అయితే గైస్. బై గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సో ఎస్ మన అనుకున్నది అయితే కంప్లీట్ చేసాం గైస్. సో చెప్పండి కొత్తగా వీడియో మీకు ఎలా అనిపించిందో అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బాయ్.